ఒక తాగేవాళ్ళ గురించి ఈరోజు చెబుతున్నాను. దయచేసి కోపం చేసుకోవద్దని నేను చెప్పేది. మీరు తాగేదే, మీరు బజార్‌లో పడిపోయేది, మీ భార్య వచ్చేది, మిమ్మల్ని లేపితే మీరు లేయరు. ఆడ చుట్టూ చూసి నవ్వుతుంటారు. మీ భార్యను హేళన చేస్తుంటారు. మీ భార్య కళ్ళు అదొక రకంగా చూస్తుంటారు. అందుకు నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క తాగేవాళ్ళకు, అన్నగారికి, తమ్ముళ్ళకు, పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు నమస్కారం చేసి చెబుతాను. ప్రతి ఒక్కరు మీరు ఏదో తాగాలనుకుంటే మీ ఇంటికాడ తాక్కోండి. మీ ఇంట్లో తాక్కొని మీరు పనుకోండి. అంతేగాని బజార్‌లో తాగి పడిపోతే ఇక్కడ మీ బంధువులకు మర్యాద పోతుంది. మీ స్నేహితులకు మర్యాద పోతుంది. ఇక్కడ తల్లిదండ్రులకు మర్యాద పోతుంది. ఇక్కడ భార్యకు మర్యాద పోతుంది. అన్న ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. తాగేవోని పెండ్లామంటే అందరికీ సౌఖ్యమన్న. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను. తాగేవోళ్ళకు దయచేసి మొక్కుతాను. మీరు తాగుడు మానుకొని మీ పెండ్లాం పిల్లల్ని సాక్కోండన్న. మీ భార్య ఎంతో ఇబ్బంది పడుతుంది మీ గురించి. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక మీతో ఎంత ఇబ్బందులు పడి ఆమెకు సంసారం చేస్తుందో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే దయచేసి మీకోసం చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.